ఓకే, రేపటి నుంచి మార్చ్ 23, మార్చ్ 22 అయిపోయింది. ఇంకా మనకి 176 గోల్డెన్ డేస్ ఉన్నాయి. 176 గోల్డెన్ డేస్ అంటే సెప్టెంబర్ 14 వరకు క్యాలిక్యులేషన్ పెట్టాను. సో ఇక్కడ మనం ఈ టైంలో స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. స్టార్టింగ్ ప్రాబ్లంతో మనం సొల్యూషన్ ఏంటంటే డెసిషన్ మేకింగ్. సి ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సమ్ వే ఆర్ ది అదర్ టేక్స్ డెసిషన్ ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్. ఇప్పుడు ఈ నిమిషం మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు ఈ వీడియో చూడడానికి, వీడియో చూస్తున్నారు. అలాగే నెక్స్ట్ వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తుండగా మళ్ళీ చివరిదాకా చూడాలా, ఇప్పుడే క్లోజ్ చేసేయాలనేది అనదర్ డెసిషన్. సరే, వీడియో చివరిదాకా చూసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది మళ్ళీ ఇంకో డెసిషన్. అలాగే ఈ 176 డేస్లో కూడా ఏం చేయాలి అనేది ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. డెసిషన్ మేకింగ్ లేదే వీ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఒక గెజెటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్ విత్ ద అథారిటీ టు యూజ్ గ్రీన్ పెన్, మినిమం ఫస్ట్ రిక్వైర్డ్ థింగ్ ఈజ్ డెసిషన్ మేకింగ్ కెపాసిటీ. బికాస్ హీ ఈజ్ ఎ మేనేజర్, హీ హాస్ టు మేనేజ్ హిస్ పొజిషన్ అండ్ హిస్ సబార్డినేట్స్. సో అక్కడ మీకు ప్రతి నిమిషం ప్రతి గంట డెసిషన్ మేకింగ్ ఉపయోగపడుతూ ఉంటుంది. సో అందుకని డెసిషన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్. మన డెసిషన్స్ బట్టి మన లైఫ్ డిజైన్ అవుతుంది. ఇప్పుడు ఈ నిమిషం పడుకోవాలనుకుంటే దట్స్ ఎ డెసిషన్, లేదు చదువుకుందాం అనుకుంటే దట్స్ ఎ డెసిషన్. సరే, గ్రూప్ 2 సెప్టెంబర్ 14న అయిపోతాయి ఈ 176 రోజులు. సెప్టెంబర్ 15 నుంచి నోటిఫికేషన్ వస్తుంది. ప్రిలిమినరీ చాలా తొందరగా పెట్టేస్తారు, మెయిన్స్ కూడా తొందరగా పెట్టేస్తారు అనేది ఒక క్లియర్ పిక్చర్ మనకి. మరి ఇక్కడ మనం ఈ 176 డేస్ ఆల్రెడీ 4 రోజులు అయిపోయినాయి. ఉగాది క్యాలెండర్ వచ్చి ఈ 4 డేస్ అనేది ఎలా యూస్ చేసుకున్నారో మీకే తెలియాలి. ఇక్కడ హౌ టు మూవ్ ఫార్వర్డ్ దిస్ 176 డేస్ అనేది ఇంకొక డెసిషన్. సో ఇక్కడ క్లియర్ కట్ మీరు పేపర్ మీద వర్కౌట్ చేసుకోవాలి. సిలబస్ పెట్టుకుని, సిలబస్ ఎంత ఉంటుంది, సిలబస్ అనేది మనకి చాలా సిలబస్ ఉంటుంది. దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ గ్రూప్, ఓపెన్ టెలిగ్రామ్ గ్రూప్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. చూడండి, వీ హ్యావ్ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, తర్వాత ఏపీ హిస్టరీ, తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్. బాగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద సబ్జెక్ట్ టైటిల్ ఈస్ కాన్స్టిట్యూషన్ అండి. మనం పాలిటీ అంటాం, కానీ అల్టిమేట్గా మనం చదివేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్స్లో ఉన్నది డైరెక్ట్గా చదివితే అర్థం కాదు కాబట్టి టెక్స్ట్ బుక్స్లో మనకు అర్థమయ్యే భాషలో రాస్తారు. సో అల్టిమేట్లీ వీఆర్ రీడింగ్ నథింగ్ బట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఆ తర్వాత ఇండియా అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇక్కడ వీ హ్యావ్ ద సిలబస్ ఇన్ అవర్ హ్యాండ్. సింపుల్, వీ హ్యావ్ టు డిసైడ్ విచ్ సబ్జెక్ట్ వీ హ్యావ్ టు డీల్ ఫస్ట్. ఇప్పుడు మనకి మార్చ్ ఉంది, ఇంకో వారం, తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో 14 రోజులు. సో ఇక్కడ క్లియర్ కట్గా ఉంది కదా మనకి, జూన్ ఈజ్ ద మిడ్ మంత్. సో ఇలాగా ఏ సబ్జెక్ట్స్ చదవాలి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ తీయాలంటే యూ డోంట్ హ్యావ్ వన్ స్పెసిఫిక్ బుక్ టు రీడ్ రైట్ నౌ. ఉంటాయి 2024లో పుస్తకాలు ఉంటాయి, కానీ మన 2025లో ఈవెంట్స్ జరుగుతాయి, 26లో జరుగుతున్నాయి. ఇవన్నీ మళ్ళీ కవర్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. అలాగే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అయితే సర్వే వచ్చే వరకు ఏం చేయలేం, ఈ 2 యూనిట్లు. ఇండియన్ ఎకానమీ బేసిక్స్ చదువుకోవచ్చు, కానీ ఈ 2 సబ్జెక్టులు ఉన్నాయి చూసారా, ఈ 2 మారవు. ఇది మొత్తం చదివి తీరాల్సిందే. భారత రాజ్యాంగం ప్రతిరోజు మీకోసం మారదు, మన ఆంధ్రుల చరిత్ర అసలు మారదు కదా. సో దీస్ 2 సబ్జెక్ట్స్ ఆర్ ద బెస్ట్ సబ్జెక్ట్స్ టు స్టార్ట్ ఇనిషియల్లీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇది మెయిన్స్కి, మీకు మెయిన్స్లో రివిజన్కి వెళ్ళిపోవాలి ప్రిలిమినరీ తర్వాత. ఈ 2 కూడా చాలా బిగ్ సబ్జెక్ట్స్ అండి, లాస్ట్ సబ్జెక్ట్స్. సో మీరు 2 కూడా ముందు కంప్లీట్ చేసుకుని పెట్టుకోవాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అలాగే ఇప్పుడు మనకి ఇండియన్ హిస్టరీ 3 భాగాలు ఉంటాయి, జాగ్రఫీ 3 యూనిట్స్, సొసైటీ. ఇప్పుడు ఈ సొసైటీలో 3rd యూనిట్ అనేది కంప్లీట్గా మనకి కాన్స్టిట్యూషన్తో లింక్ అయి ఉంటుంది. క్లియర్గా రాసేది చూసారా, కాన్స్టిట్యూషన్ అండ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బీసీస్, ఉమెన్, డిసేబుల్డ్ అండ్ చిల్డ్రన్, పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. అవన్నీ మనం పాలిటీలో క్లియర్గా చదువుతాం. సో ఇక్కడ మీకు 3rd యూనిట్ అయిపోద్ది పాలిటీ చదివారంటే, ఓన్లీ మిగిలేదు 2 యూనిట్లే. సో అందుకని ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, పాలిటీ. ఇండియన్ హిస్టరీ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లో జాగ్రఫీ, ఏపీ హిస్టరీ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్లో ఇండియన్ ఎకానమీ, పాలిటీ అయిపోయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్. సో మీరు ఈ ఆర్డర్ ఒకసారి ఆలోచించుకోండి, టేక్ ఎ డెసిషన్ వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. ఆర్ ఇంకొక డెసిషన్ మీరు ఏమైనా మార్చుకుంటారా. నేను మీ పొజిషన్లో ఉంటే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ ప్లస్ ఏపీ హిస్టరీ కంప్లీట్ చేసుకుంటాను, అలాంగ్ విత్ ఇండియన్ పాలిటీ ఆర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇట్లాగా ఐ విల్ టార్గెట్ జూన్ 30th, అంటే అరౌండ్ జూన్ 15th టు జూన్ 30th. అక్కడితో నాకు పెద్ద బండ్లు దిగిపోతాయి. ఇండియన్ హిస్టరీకి 3 నెలలు అవసరం లేదు, ఇండియన్ హిస్టరీ ఏప్రిల్లోనే అయిపోతుంది. ఏప్రిల్ 30th ఇండియన్ హిస్టరీ అయిపోతుంది. మేలో నేను జాగ్రఫీ చదువుకుంటా, ఒక మేలంతా పెడతాను జాగ్రఫీకి, డైలీ 2 to 2.5 hours పెట్టుకుంటా, జాగ్రఫీ అవుతుంది. ఆ తర్వాత జూన్ సొసైటీ, జూలై మెంటల్ ఎబిలిటీ, ఇంకా మనకి ఆగస్ట్ మిగులుతుంది, సెప్టెంబర్ మిగులుతుంది కరెంట్ అఫైర్స్ చదువుకోవడానికి. జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ మొత్తం ఆ నెలలో గ్రౌండ్ వేసేయడమే. అలాగా నెలవారీ చదువుకోవచ్చు, లేదా ఎవ్రీడే కొంచెంగా మంత్లీ మ్యాగజైన్ చదువుకోవచ్చు, డైలీ 1 hour. సో కరెంట్ అఫైర్స్ మీ ఇష్టం. కరెంట్ అఫైర్స్ అనేది మంత్లీ మ్యాగజైన్ డైలీ 1 hour చదువుకోవచ్చు, అంతే కదండి. 30 daysకి ఒకసారి మంత్లీ మ్యాగజైన్ వస్తుంది మనకి, డైలీ 1 hour చొప్పున చదువుకుంటే 30 days అయిపోతుంది ఆ మ్యాగజైన్. ప్లస్ ఏదో ఒక న్యూస్ పేపర్ ఒప్పుకుంటే, న్యూస్ పేపర్లో క్వశ్చన్లు వచ్చే రోజులు అయిపోయినాయి అంతా పిఐబీలోని, లేకపోతే మంత్లీ మ్యాగజైన్లో ఏముంటాయి, ఆ పిఐబీలో ఉన్నవి మంత్లీ మ్యాగజైన్లో ఉంటాయి ఇంపార్టెంట్వి. పెద్ద ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అదే గ్యాదర్ చేస్తారు. సో అలాగా మీరు డైలీ చదువుకోవచ్చు 1 hour. మెంటల్ ఎబిలిటీ ఒకే నెలలో పెట్టుకోవచ్చు, లేదా రోజుకి కొంచెంగా లెక్కలు నేర్చుకోవచ్చు. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియన్ హిస్టరీకి మాత్రం 2 to 2.5 hours కంపల్సరీ. అలాగే జాగ్రఫీకి కూడా డైలీ, ఇండియన్ హిస్టరీ అయిపోయిన తర్వాత జాగ్రఫీకి కూడా 2 to 2.5 hours పెట్టాలి. ఈ 2 అయిపోయిన తర్వాత సొసైటీకి కూడా మీరు ఎవ్రీడే 2 to 2.5 hours చదవాలి. ఇది ప్రిలిమినరీ మోడ్లో చదువుతూ ఉంటాం. మరి మెయిన్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా ఏపీ హిస్టరీకి ఎవ్రీడే 3 hours ఇవ్వాలి.
అలాగే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పాలిటీకి కూడా 3 అవర్స్ ఇవ్వాలి. సో ఓవరాల్గా మీరు ఎంత చదువుతున్నట్టు 3+3+2.5 8.5 అవర్స్. ఏమండి 30 సంవత్సరాల 30 ఇయర్స్ గ్రీనింగ్ గెజిటెడ్ ఆఫీసర్కి రావాలంటే రోజుకి 8-10 గంటలు చదవరండి చెప్పండి. జస్ట్ అది కూడా ఎన్ని నెలలు, ఒక 176 రోజులు ప్రిలిమినరీ ముందు, ఆ తర్వాత ఇంకొక 40 రోజులు 60 రోజులు, ఒక 2 months 4 months వేసుకోండి అక్కడి నుంచి. సో ఒక 1 year కూడా కాదు, జస్ట్ 10 months. మార్చి నుంచి మీకు జనవరి కల్లా ఖేల్ ఖతం దుకాన్ బంద్. 10 నెలలు అంతే కదా. మార్చి అయిపోయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 నెలలు అండి. 10 months కూడా చదవకుండా మనం గెజిటెడ్ ఆఫీసర్ అయిపోవాలన్న కళ తప్ప కాదు. సో ఈ 10 నెలలు కష్టపడాలన్న డెసిషన్ తీసుకోండి. 10 నెలలు రోజుకి మనం 8 నుంచి 10 గంటల దాకా చదివితేనే మనకి ఆ అర్హత వస్తుంది, గవర్నమెంట్ ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్ హోదా. దీనికి ఏం కావాలి, మనం టార్టాయిస్లో ఉండాలి, టార్గెట్ దాకా స్లోగా వెళ్తూ ఉండాలి ఎవ్రీడే. సో అది డెసిషన్ మేకింగ్ అంటే. డెసిషన్ మేకింగ్ అంటే రోజుకి 8 నుంచి 10 గంటల దాకా చదవాలి అనేది ఒక డెసిషన్. అది ప్రతిరోజు ఎవ్రీడే ఆ డెసిషన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం. అలాగే సబ్జెక్ట్స్, ఇండియన్ హిస్టరీ కంప్లీట్ చేస్తాను ఒక డెసిషన్, ఏపీ హిస్టరీ కంప్లీట్ చేస్తాను ఒక డెసిషన్, అలాగే పాలిటీ కంప్లీట్ చేస్తాను ఇంకో డెసిషన్. దీని తర్వాత ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఇండియన్ హిస్టరీ, తర్వాత జాగ్రఫీ, తర్వాత సొసైటీ. ఇట్లాగా మనం డెసిషన్ మేకింగ్తోనే జీవితం నడుస్తూ ఉంటుంది మనకి. సో అందుకని మీరు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ యువర్ సిలబస్ మీకు నా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఐ హ్యావ్ దీస్ కోర్సెస్ రైట్ నౌ. మీకు రెడీగా ఏన్షియంట్ హిస్టరీ ఉంది, మిడివల్ హిస్టరీ ఉంది, పాలిటీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఏపీ హిస్టరీ తెలుగు మీడియంలో ఉంటుంది, అలాగే ఇండియన్ ఎకానమీ మీకు మళ్ళీ సపరేట్గా యాప్ ఒకసారి మీరు ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుందండి. దట్ విల్ బీ డన్, అది మీకు తెలుస్తుంది క్లియర్గా. యాక్చువల్లీ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ రెండు కూడా ఓకే. దిస్ ఈజ్ ద ప్రైస్ చార్ట్. మీరు ప్రస్తుతానికి ఏన్షియంట్ హిస్టరీ రెడీగా ఉంది, మిడివల్ హిస్టరీ రెడీగా ఉంది. మోడర్న్ హిస్టరీ అనేది మీకు మార్చ్ 31కి రెడీగా ఉంటుందండి యాప్లో. మార్చ్ 31. ఇండియన్ పాలిటీ ఈజ్ రెడీ ఇంగ్లీష్ మీడియం, అలాగే ఏపీ హిస్టరీ ఈజ్ రెడీ విత్ తెలుగు మీడియం. సో యు ఆర్ వెల్కమ్. ఇవన్నీ ఏంటంటే స్టార్ట్ టు ఫినిష్ అండి, స్టార్ట్ టు ఫినిష్ అంటే మీరు ఒకసారి మొదలు పెడితే ఫినిష్ చేసుకోవడమే మీ బాధ్యత. ఈ ఇండియన్ ఎకానమీలో మీకు మొత్తం టోటల్ 5 యూనిట్స్ చెప్పబడుతుంది. టోటల్ ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ టోటల్ 5 యూనిట్స్. అలాగే ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ మొత్తం సిలబస్ అంతా రెడీగా ఉంది. యూ కెన్ పర్చేస్, స్టార్ట్ అండ్ ఫినిష్. అలాగే పాలిటీ కూడా కోర్స్ రెడీగా ఉంది విత్ 1800 PYQs ప్లస్ MCQs. అలాగే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ ఐఎమ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ లాట్ మెనీ PYQs. మొత్తం ఇండియాలో ఉన్న అన్ని PYQsని నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మీకు క్లియర్గా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్టులు ఉంటాయి. ఆ ప్లేలిస్టులు మీరు ఒకసారి చూస్తే కనుక యూ విల్ గెట్ అన్ ఐడియా. అందులో చాలా వీడియోస్ పెట్టాను, శాంపుల్ వీడియోస్గా మొత్తం పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టరీ డెమో వీడియోస్ అని చెప్పి యూట్యూబ్ ప్లేలిస్ట్ ఇది. ఇఫ్ యూ ట్యాప్ దట్ నా టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, లేకపోతే డైరెక్ట్గా నా యూట్యూబ్ ఛానల్లో సీ యూ హ్యావ్ ఆల్ దీస్ వీడియోస్ ఆఫ్ శాంపుల్ వీడియోస్ అన్ని ఇనిషియల్ టోటల్ ఆల్ పార్ట్స్. మౌర్యన్ ఎంపైర్, గుప్తా ఎంపైర్, హర్షవర్ధన గుప్తా ఎంపైర్, మౌర్య ఎంపైర్, బుద్ధిజం అన్ని ఆల్ వీడియోస్ ఆర్ దేర్ హియర్. మొత్తం అన్ని వీడియోస్ శాంపుల్ వీడియోస్గా పెట్టా. అలాగే మీకు మిడివల్ హిస్టరీకి వచ్చేసరికి ప్లేలిస్ట్లో చోలాస్ ఉంది, స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యిద్ అండ్ లోడీ డైనాసిటీ, ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అండి. మీరు కావాలంటే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ నొక్కితే యూ విల్ ఫైండ్ దీస్ వీడియోస్ ఓపెన్ టు వ్యూ. ఢిల్లీ సల్తనేట్, అలాగే ఇవన్నీ PYQs. ఇక్కడ ఇవన్నీ PYQs అనమాట. అట్లాగే మీకు బాబర్ PYQ, హిమయూన్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, షేర్షా సూరి PYQ, అక్బర్ PYQ, జహాంగీర్ PYQ, షాజహాన్ PYQ, ఔరంగజేబ్ PYQ, మొఘల్ ఎంపైర్, మొఘల్ అడ్మినిస్ట్రేషన్ PYQ, మొఘల్ ఎకానమీ PYQ, మొఘల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ PYQ, శివాజీ అడ్మినిస్ట్రేషన్ మహారాష్ట్ర ఆఫ్టర్ శివాజీ PYQ, మహారాష్ట్ర ఆఫ్టర్ శివాజీ PYQ, పోర్చుగీస్ PYQ, డచ్ PYQ, బ్రిటిష్ PYQ, ఫ్రెంచ్ PYQ, మిసిలినియస్ ఆంగ్లో ఫ్రెంచ్ కార్నాటిక్ వార్స్, ఫస్ట్ కార్నాటిక్ వార్, సెకండ్ కార్నాటిక్ వార్, థర్డ్ కార్నాటిక్ వార్, భక్తి మూమెంట్ ఇన్ మహారాష్ట్ర, నార్త్ ఇండియా, అదర్ భక్తి సైన్స్, భక్తి PYQ. అయిపోయిందండి. ఇదంతా మిడివల్ హిస్టరీ శాంపుల్ వీడియోస్. కోర్స్ తీసుకుంటే ఫుల్ వీడియోస్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు చక్కగా యూ కెన్ వాచ్ దెమ్ అండ్ డిసైడ్. సో దిస్ ఈజ్ మై టెలిగ్రామ్ ఛానల్ అండ్ దిస్ ఈజ్ మై యాప్ లింక్. యూ కెన్ డౌన్లోడ్ ఎవ్రీథింగ్. జిరాక్స్ తీయించుకోవచ్చు నోట్స్లో. యూ ఆర్ ఫ్రీ. అంటే నేను ఒక యాస్పిరెంట్గా ఉండి ఉద్యోగం తెచ్చుకున్నాను కాబట్టి ఐ నో బెటర్. 20 సంవత్సరాలుగా 2003లో అడుగుపెట్టా ఈ ఊబిలోకి, 2021లో బయటపడ్డా. సో 18 సంవత్సరాలు మీకులాగే నేను కూడా ఉన్నాను కదా. సో మీకు ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి ఐ హ్యావ్ ప్రొవైడెడ్ యూ టు డౌన్లోడ్ PDF, ఐ హ్యావ్ ప్రొవైడెడ్ యూ టు గెట్ ఇట్ జిరాక్స్డ్, స్పైరల్డ్, ఎవ్రీథింగ్. అలాగే ఎక్స్టెన్షన్, టైం పీరియడ్ వీటి గురించి ఏం వరీ అవసరం లేదు. మీకు ఒకవేళ ఎగ్జామ్లో టైం 1 year పెట్టాను ఆల్రెడీ. మీరు ఇప్పుడు తీసుకుంటే 1 year లోపల ఎగ్జామ్స్ అయిపోతాయి. ఎందుకంటే బై January మెయిన్స్ విల్ బీ కంప్లీటెడ్. రాసి పెట్టుకోండి, ఇంకా టైం లేదు. ఓకే. సో అందుకని దయచేసి ఈ చార్ట్ని సీరియస్గా కన్సిడర్ చేయండి. ప్రతిరోజు వెరీ ఇంపార్టెంట్. 4 రోజులు అయిపోయినాయి ఉగాదితో సహా. ఇంకా మీరు చదవడమే మిగిలి ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్.